సంవత్సరంలో ఆఖరిలోకి మనం వచ్చాం. ఇక్కడ మనుషులందరూ ఒకటి ఒప్పుకుంటారంట, ఏంటి? నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని ఒప్పుకుందరు. కీర్తన 9వ కీర్తన 3వ వచనం కూడా ఒకసారి చదవండి. కీర్తన 9:3. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు ఏం చేస్తున్నావు ప్రభువా అంటే న్యాయము తీర్చుచున్నావు, సింహాసనాసీనుడివై. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 9వ కీర్తన కృతజ్ఞత కీర్తన. ఈ కీర్తనలో మొదటి 2 వచనాలు కూడా మనం చూస్తే, మొదటి వచనం అందరం చదువుదాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుతములన్నిటినీ నేను. నిజంగా జానకమ్మ గారు చెప్పలేదు కానీ వారి జీవితంలో జరిగింది ఏంటి చెప్పండి? అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ఇందాక అదే పాడుతూ వచ్చాం. ఏది అవసరమో ఏది అక్కరో అది ఎవరు తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువును స్తుతించడానికి కారణం అదే ఈ కీర్తనలో అంటున్నాడు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదునని. ఎందుకు స్తుతిస్తావయ్యా అంటే 3వ వచనంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకి ఏవేవి తీర్చాలో అవన్నీ ఏం చేశాడు? తీర్చేశాడు. దీన్ని ఏమన్నారంటే సెటిల్మెంట్. దేవుడు ఏం చేశాడు? సెటిల్ చేశాడు. ఈ సంవత్సరం మన ఆత్మీయ విషయాల్లో ఎన్నో సెటిల్ చేశాడు. ఆర్థిక విషయాలు సెటిల్ చేశాడు. పిల్లల విషయంలో సెటిల్ చేశాడు. చదువు విషయంలో వారు సెటిల్ అయ్యారు. ఉద్యోగాల విషయంలో సెటిల్ అయ్యారు. అంతేకాదు ఆత్మీయంగా అన్ని విషయాలలో వారు. ఈరోజు ప్రభువును స్తుతించడానికి ఏంటంటే కారణం నా పూర్ణ హృదయంతో అంటున్నాడు, ప్రభువా నీవే నాకు తీర్చుచున్నావు. ఎంత బాగుందండి. చూడండి, ఇక్కడి నుంచి మనము ఒక వాక్య భాగాన్ని చూద్దాం. నిజంగానే ఇందాక పాట పాడినట్టుగా అక్కరలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు మరి ఒక ఆవిడ ఉంది. ఆమె చూస్తే ఒక పేదరాలుగా ఉంది, ఒక విధవరాలుగా ఉంది, ఒక వృద్ధురాలుగా ఉంది. పరిస్థితి చూస్తే దేశమంతా కరువు, ఎక్కడ చూసినా కూడా క్షామమే, ఘోరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఆమె చేసిన పని చూడండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఎందుకు నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదనంటే నా పక్షాన ఆయన తీర్చుచున్నాడు. చూడండి 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఈ సందర్భం అంతా మనకు తెలుసు కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి 10వ వచనం. అందుకతడు సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు కచ్చట కట్టెలు ఏరుచుండడు చూచి ఆమెను పిలుచుటి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని. చూడండి, నీళ్లు కూడా కష్టమే. కరువులో నీళ్లు కూడా చాలా కష్టంగా ఉంటాయి. అయినప్పటికీ దైవజనుడు దైవ సేవకుడు కదా అని చెప్పని సరే ఏదో కొంచెం నీళ్లు ఉన్నాయి అని తీసుకొని రాబోతుండగా ఏమడుగుతున్నాడు చెప్పండి? నాకొక అప్పము రొట్టె నాకు తీసుకొని రా అన్నాడు. చూడండి, ఇక్కడ దేవుని కొరకు మనం కొన్ని నష్టపోయినప్పుడు, దేవుని కొరకు మనం కొన్ని పోగొట్టుకున్నప్పుడు, దేవుని కొరకు మనం కొన్ని కోల్పోయినప్పుడు ఆయన ఎలా తీరుస్తాడు? ఇప్పుడు ఉంది మనకు తెలుసు. ఆమె చెప్తుంది, ఆమె యథార్థంగానే చెప్తుంది. ఏమంటుందంటే చూడండి ఏమంటుంది ఆమె. ఏమంటుంది? అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు పట్టెడు పిండియు గుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే కాని
అప్పం ఒకటైనను. ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో అక్కర్లో ఉంటూ వచ్చాం, ఎన్నో కరువుల్లో. అయినప్పటికీ కూడా ఏమేమంటుందంటే, నా దగ్గర ఏం లేదన్నప్పుడు ఏలియా ఏమంటున్నాడు, అయినా పర్లేదమ్మా, నువ్వు పోయి ముందు. ఇంకొక మాట ఉంది, ఏముందంటే, అయ్యా చావక ముందు నేను నా బిడ్డ అది తినాలనుకుంటున్నాం. ఈ సందర్భం అందరికీ తెలుసు, పిల్లలకు కూడా బాగా తెలుసు. సారెపతు కథ, ఈ విధవరాలు, ఈ పేదరాలు, ఈ వృద్ధురాలు కదా. అలాంటి సమయంలో దైవజనుడు అన్నాడు, అయినా పర్వాలేదు, అది తీసుకొని రా అన్నప్పుడు ఆమె చేసిన పని అంత గొప్పది. చాలాసార్లు దేవుడి కొరకు మనం చేసే చిన్న పనులే పెద్ద బహుమానాలు ఇస్తాయి. చిన్న తీర్మానాలే పెద్ద ఆశీర్వాదాల్లోకి నడిపిస్తాయి. ఈరోజు ఒక మాట ఏంటంటే, ఈ కుటుంబ విషయంలోనే కాదు, మనందరి విషయంలో ఈ సంవత్సరము దేవుడు ఏమేమి తీర్చిన వాడుగా ఉంటున్నాడు, ఏమేమి తీర్చాడు మన విషయంలో అంటే, చూడండి, ఇప్పుడు ఈమె ఎందులో ఉంది? కరువులో ఉంది, బాధలో ఉంది. ఏం చెప్పాడమ్మా, నీకేం కాదు. అదే ఇందాక పాడుతా వచ్చాం, తీర్చును ఆ ప్రభువే, తీర్చును ఆ ప్రభువే అవసరతన్. చెప్పాలమ్మా, అవసరతన్ అడండి. ఏం చేస్తాడు ఆయన? ప్రతి అవసరతను. అందుకని మనందరికి తెలిసిన ఒక మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరమును. ఈ రోజున ఏమి విషయంలో ఏం తీర్చాడు? అవసరం తీర్చాడు. నిజంగా ఈ కుటుంబ విషయంలో వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉన్నాయో అన్న ప్రభుకుమార్ అని చెప్తూ వచ్చాడు. నిజంగా వాళ్ళ విషయంలో దేవుడు తీరుస్తూ వచ్చాడు. అంతేనా అంటే మన విషయంలో కూడా ఏం చేశాడు ఆయన? డిస్టర్బెన్స్ వస్తుంది. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఈమె జీవితంలో దేవుడు ఏమేమి తీర్చాడు. ఆ కరువులో, ఆ కష్టాల్లో, ఆ ఇబ్బందుల్లో దేవుడు ఎలాగ అవసరాలు తీరుస్తాడు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మన విషయాల్లో ఆయన తీర్చుచూనే ఉన్నాడు. కష్టాలు వస్తున్నాయి, ఆయనే తీరుస్తున్నాడు. నిందలు వస్తున్నాయి, ఆయనే తీర్చాడు. ఈ సంవత్సరం అంతా ఎన్నో బాధలు, ఎన్నో పరిస్థితులు ఆయన ఏం చేస్తా వచ్చాడు? తీర్చిన వాడిగా ఉన్నాడు. చూడండి, ఏమేమి తీర్చాడు అంటే దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. 17వ కీర్తన 15వ వచనం. ఈ సంవత్సరం అంతా కూడా, ఈ రోజు సంవత్సరంలో ఇంకొక రోజు ఉంది, రేపటితో ఈ సంవత్సరం అయిపోతుంది. కానీ దేవుడు ఏంటంటమ్మా, చదవండి, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనము చేత. మొట్టమొదట మన దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే ఏమి తీర్చాడు ఆయన? ఆశ తీర్చాడండి. ఎంత బాగుంది! ఏం తీర్చాడు? ఆశను తీర్చాడు. ఈమెకు ఒక ఆశ ఉంది. ఏమని ఆశ ఉంది? వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ రొట్టెను చేసి నా కుమారుడికి పెట్టాలని ఆశ ఉంది. కానీ ఆహారం ఎవరు అడిగేశాడు? రొట్టె చెప్పండి. ప్రభు కుమారం కాదండి, ఏలియా అన్నాడు. ఏలియా అని అడిగాడు. ఏలియా అడిగాడు. ఆ ఆశ ఏంటి అసలు? అయితే చెప్పండి, తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా ఎవరికి పెట్టాలనుకుంటారు? కుమారుడు. కానీ వచ్చింది ఎవరు? దైవ సేవకుడు. ఇశ్రాయేలీలు, యూదులు, అమ్మా మీకు తెలుసో లేదో, దైవజనుడు తర్వాతే ఎవరికైనా అవకాశం. దైవజనుడు తర్వాతే ఎవరినైనా, వాళ్ళు ఎంత సొంతోళ్ళైనా సేవకుడు తర్వాతే. ఇప్పటికి ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లో వారు దైవ సేవకులకు అంత ప్రాముఖ్యత ఇస్తారు. అందుకని ఇప్పుడు ఏమవుతా వచ్చింది? ఏమైంది? ఆశ ఉంది. అక్కడికి మాట ఇచ్చింది పిల్లవాడికి, నాయన ఆ పుల్లలు తీసుకొని వస్తాను, నీకు రొట్టె చేసి పెడతానంటే నిజమే అని ఆకలితో చూస్తున్నాడు.
ఇప్పుడు రొట్టె ఎవరికి ఇచ్చేసింది? ఆ రోజు బిడ్డకు రొట్టె పెడితే ఒక్కరోజే తినేవాడు. ఆ రొట్టె తీసుకొచ్చి ఎవరికి పెట్టింది అంటే ఎవరికి? దేవునికి ఇచ్చింది, సేవకులకి ఇచ్చేసింది. ఇప్పుడు ఒకరోజు ఒక పూట కాదు, ఆ బిడ్డ రోజు తింటున్నాడు. ఏం తెచ్చాడు ఆయన? ఈ సంవత్సరం మనకు కూడా ఎన్ని కరువుల పరిస్థితి వచ్చి ఉంటాయండి, ఎన్ని కొదువులు వచ్చాయి, ఎన్ని అక్కరాలు వచ్చాయండి. ఏంటి ప్రభువా ఏం చేయాలి? చివరికి ఏం చేశాడు ఆయన? ఆశను తీర్చాడు. ఆశను తీర్చిన వాడిగా ఉన్నాడు. అందుకని పాట పాడిన చరణం, యేసు ప్రభువుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకుందును, నా ప్రతి ఆశను తీర్చుకుందును. యేసు ప్రభువుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకుందును, నా ప్రతి ఆశను తీర్చుకుందును. కాబట్టి ఏం ఇచ్చాడు దేవుడు? ఈ సంవత్సరం అంతా ఒక మాట చెప్పున, మీ ఆశ తీర్చాడా లేదా? తీర్చాడు దేవుడు. మీ ఆశ గోపి అని ఒక్కడే అంటున్నాడు, నా ఆశ తీరలేదు అంటున్నాడు. ఎందుకంటే చాలా మంది రాలేదు అంటున్నాడు. ఏడున్నాడు? అవునా? తీరుస్తాడు. ఆశ ఇప్పుడు తీర్చాడు. కాబట్టి ప్రభువా ఎందుకు నిన్ను స్తుతిస్తానంటే నువ్వు నా ఆశను తీర్చావయ్యా. ఏదైతే ఆశపడ్డానో దాన్ని నువ్వేం చేసావు? ఆయన ఆశ తీర్చే దేవుడు అండి. ఎలా తీరుస్తాడో చెప్పడానికి వీల్లేదు. ఆ మధ్య కాలంలో మేము అది ఎప్పుడంటే దాదాపు ఇదే టైం, డిసెంబర్ టైం లాంటి టైం అనమాట. డిసెంబరు నవంబర్ టైంలో మేము ఎందుకో ఊరినే బ్రదర్స్ మాట్లాడుకుంటున్నాం, అన్నా అసలు పోయినసారి అసలు మామిడికాయలే సరిగ్గా రాలేదు, ఈ వర్షాల వల్ల పాడైపోయినాయి, మళ్ళీ ఎప్పుడో మార్చిలో ఏప్రిల్లో వస్తాయి అంటే ఒక బ్రదర్ అన్నాడు, ఏముందన్నా దేవుడు తలుచుకుంటే మన ఆశ ఏం చేస్తాడు? నిజంగాండి, దేవుడు ఎట్లా చేస్తాడంటే చెప్పడానికి వీల్లేదు. ఒక బ్రదర్ వాళ్ళు నెల్లూరు నుంచి వస్తున్నారు, మనోజ్ అన్న, ప్రవీణ సిస్టర్ అని. వాళ్ళు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ విజయవాడలో ఆగి, అన్న మీకు ఫ్రూట్స్ తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు నవంబర్ నెలలో, నవంబర్లో అంటే ఏ ఫ్రూట్స్ ఉంటాయి ఆ సంచిలో చెప్పండి? ఏమన్నా ఉంటాయి అమ్మా నవంబర్లో? ఏ ఫ్రూట్లు ఉంటాయి? సీతాఫలాలు, రామ ఫలాలు, ఇప్పుడు ఏలాడుతున్నాయి చూడండి, పెద్ద ఫలాలు. ఆ ఫలాలు ఏం ఫలాలు ఇవి? అసలే మా పేరు మన కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు. కాబట్టి ఏదో అనుకున్నాం మేము. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ సంచి అక్కడ పెట్టిన దగ్గర నుంచి మందిరం అంతా ఒక స్మెల్ వస్తుంది. ఏంటి? మ్యాంగో స్మెల్ వస్తుంది. ఏదో పిల్లలు మ్యాంగో చాక్లెట్ ఏమైనా తిన్నారేమో. ఇలా తీరా చూస్తే ఏంటి చెప్పండి? ఆశ్చర్యం అండి, మామిడికాయలవి. ఆ బ్రదర్ని అడిగితన్నా, ఇవి ప్రత్యేకంగా వచ్చాయన్నా. ఆశ్చర్యం అండి. దేవా ఎంత గొప్ప దేవుడో ప్రభు. నీ ఆశను తీర్చడానికి అమ్మ కాలాలు సమయాలు కూడా ఆయన లెక్క చేయడు, మార్చేస్తాడు. ఎప్పుడు ఏది దొరకదో అది దొరికేటట్లు నీకు దేవుడు చేస్తాడు. అది ఏ సమయంలోనైనా సరే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, అసలు ఆమె ఇంట్లోనే గుడ్లో కొంచెం నూనె, తొట్టులో కొంచెం, ఆ ఇంట్లోనే కాదండి, ఆ ఊర్లో ఏ షాపుల్లో కూడా లేదు. ఇక అప్పటికి కరువు అయిపోయింది అంతా. కానీ ఆమె ఆశపడింది, అయ్యో నా బిడ్డకు కూడా పెట్టుంటే బాగుండే, నా సేవకుడికి ఇంక కొన్ని రోజులు పెట్టుంటే బాగుండే. ఆ ఆశను తీర్చాడండి. బిడ్డకే పెట్టాలనుకుంది కదా ఆ ఆశ ఎలా తీర్చాడంటే ఆ ఊర్లో ఉన్న బిడ్డలందరికీ పెట్టేసింది, అందరినీ పోషించింది. కాబట్టి ఆయన తీర్చాడు. న్యాయం తీరుస్తున్నాడు, రుణము తీరుస్తున్నాడు. ఇందులో మొట్టమొదటి మాట ఏంటంటే ఆశను. ఎంత బాగుందండి, ఆశను తీర్చావు ప్రభువా.
నా ఆశ తీరిపోయింది. ఇది మొట్టమొదటిది. రెండవ మాట మనం చూస్తే ఆయన ఏం తీర్చాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. ఈ సంవత్సరం అంతా నీ విషయంలో ఆయనకు తీర్చినవి గుర్తుపెట్టుకోండి అమ్మా. కొంతసేపు అయితే 31 కూడా వచ్చేస్తుంది. ఈ సంవత్సరం అంతా నువ్వు తీర్చావు ప్రభువా. యూ హావ్ సెటిల్డ్, నువ్వు తీర్చేశావు. చదవండి 9:15 నెహెమ్యా 9:15. రెండవది, ఒకటి వారి ఆశ తీర్చాడు, రెండవది వారి అబ్బా ఎంత బాగుందండి. ఏం తీర్చాడు ఆయన? ఇప్పుడు బిడ్డ కాకులేస్తుంది, తల్లి కాకులేస్తుంది, దైవజనుడు కాకులేస్తుంది, దేశమంతా ఆకలి. అందరి ఆకలి ఎవరు తీర్చారు చెప్పండి? ఎంత బాగుందండి. ఒక భక్తుడు రాస్తూ వచ్చాడు కామెంటరీలో, రాజులందరంటే ఆ టైంలో ఆమెటి దగ్గరే ఉన్నారంటండి. అయ్యా ఎక్కడ ఆహారం లేదు, అక్కడే ఆహారం ఉంది. ఆ రొట్టె స్మెల్ వినంటే, ఆ రొట్టెలు కాల్చేటప్పుడు భలే ఉంటుంది కదా, అవునా కదా? రొట్టెలు కాల్చేటప్పుడు ఎంత మంచి సువాసన వస్తుంది. ఆ కరువులో అక్కడి నుంచి ఏమొస్తుంది? ఎవరో కాలుతున్నారండి, ఏ రొట్టెలో తెలియదు కానీ ఎంత బాగుందండి. వాళ్ళకి ఆశ తీర్చావయ్యా, నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా. రెండవది ఏం తీర్చావు? నా ఆకలి తీర్చావయ్యా. ఏ ఆకలిది? ఆత్మీయ ఆకలి. దేని కొరకు ఎదురు చూసామో అది ఇచ్చాడు, ఏది అడిగామో అది ఇచ్చాడు, ఏది కోరుకున్నామో అది ఇచ్చాడు. ఆకలి తీర్చిన దేవుడు. ఇది రెండవది, ఆమె ఆకలి తీర్చబడింది. మూడవది మనం చూస్తే ఆయన ఏమి తీర్చిన దేవుడుగా ఉంటున్నాడు. నీ జీవితాన్ని తీర్చాడమ్మా. ఈ సంవత్సరం అంతా నీ కుటుంబంలో తీర్చాడు, నీ బిడ్డల విషయంలో తీర్చాడు. మూడవది చూస్తే ఆయన ఏం తీర్చిన వాడుగా ఉంటున్నాడంటే, చూడండి దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 32వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 20వ. అది మూడోది ఏం తీర్చాడు? కష్టాలు వచ్చినప్పుడు ఏం కలిగిద్ది? ఎవరన్నా ఎదిరిస్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది? టెన్షన్ వచ్చినప్పుడు ఏమొస్తుంది చెప్పండి అమ్మా. చలికాలం కామన్గానే వచ్చింది అందరికి, కొంతమందికి ఆయాసం. ఒక ఆయన నాకు దగ్గరికి వచ్చాడు ఇదే టైంలో. వెళ్ళిప్పుడు ఆయన ఒక మీటింగ్కి వెళ్తే ఊర్లో ఒక ఆయన, ముసలాయన పెద్ద ఆయన వచ్చాడు. బాబు నా కోసం ప్రార్థన చేయన్నాడు. తాత దేనికోసం చేయాలంటే ఆయన అన్నాడు, అయ్యా తింటే ఆయాసం, తినకపోతే నీరసం, ప్రార్థన చేయాలంటున్నాడు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం, నా కోసం ప్రార్థన చేయంటే తినమని చేయమంటున్నాడా? తినొద్దని చేయమంటున్నాడా? ఇప్పుడు చూడండి ప్రభా, మరి తింటే ఆయాసం, ఈయన తినకుండా చేయంటే ఏమొచ్చింది? నీరసం. మరి తినమని చేస్తే తినన్నా ప్రభా నీ చిత్తం చేయి ప్రభా నువ్వు. ఆయన తిన్నా తినకపోయినా నీ చిత్తమే. ఈరోజు ఆయాసం అండి. ఆయాసం అమ్మా శరీర సంబంధమైందే కాదు, మానసికంగా వచ్చే పరిస్థితులను చూసి, వచ్చే కష్టాలను చూసి, వచ్చే ఇబ్బందులను చూసి, మన మీదకి వచ్చే నిందలను చూసినప్పుడు, శోధనలు చూసినప్పుడు ఏం కలుగుతుందో మనకి? ఆత్మ ఆయాస పడిపోతుంది. కానీ అదే అంటాడు, నా ఆత్మ ఆయాసం చేత పరితాపం చెందుతుంది ప్రభువా. ఆయాసం ఏం చేశాడు ఆయన? ఎంతమందికి మీకు ఆయాసం ఉంది చెప్పండి? ఈ చలికాలం చాలా మందికి ఏమవుతుంది? ఆయాసం వచ్చింది. వీళ్ళు చాలా మంది ఉంటారు ఆయాసం, డాక్టర్లు చాలా మంది ఉంటారు. మరి నాకు కూడా చిన్నప్పుడు నాకున్న ఒకే ఒక అనారోగ్యం ఆయాసం అండి. ఆయాసం అది పగలు రాదు, రాత్రుల్లో వస్తుంది. నిద్రపోయేవాడిని కాదు, చాలా భయంకరంగా ఉండేది. విజయవాడలో మా నాన్న సైకిల్ మీద ఆ నక్కల రోడ్డు ఎట్లా తిప్పాడో నాకు బాగా గుర్తు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లా, ఎన్ని మందులు వాడినా తగ్గట్లా. మళ్ళీ ఏంటి, నేను ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని కాదు. ప్రతి ట్యాబ్లెట్కి ఒక ఆరెంజ్ బిస్కెట్ ఉండాలి నాకు. ట్యాబ్లెట్ల ప్యాకెట్లు, ఆరెంజ్ బిస్కెట్ ప్యాకెట్లు. ట్యాబ్లెట్ వేసుకోవడం, బిస్కెట్ ప్యాకెట్, ఇంకేంటి తగ్గేది అది.
తగ్గట్లా ఎన్ని మందులు వాడానో నాకు బాగా గుర్తు చిన్నప్పుడు. ఒకసారి నేను దేవుని మహిమార్థమే చెప్తున్నా, మీటింగ్ జరుగుతుంది, ఆశ, చాలా ఆశ. ఇక్కడ మీటింగ్ జరిగినా వెళ్ళిపోయేవాడిని, స్కూల్ నుంచి రావటం, ఎక్కడ పాటలను పడుతున్నాయి ఎక్కడ వెళ్ళిపోయేవాడిని. చాలా దూరం వెళ్ళే ముత్యాలం పాడని అక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర ఒక మీటింగ్ జరుగుతూ ఉంది పార్కులో. అక్కడ అయిపోయిన తర్వాత దేవసేవకుడు అన్నాడు, నీకే బాధ ఉందో, ఏ అనారోగ్యం ఉందో శ్వాసంతో నువ్వేం చెయ్యి, నీ అనారోగ్యం ఎక్కడుందో అక్కడ చేయబెట్టుకో అన్నాడండి. నాకు డౌట్ వచ్చింది, ఆయాసం ఎక్కడొచ్చింది అమ్మా? ఆయాసం ఎక్కడ? తలకాయలోనా, మోకాల్లోనా? చెప్పండి అమ్మా, ఎక్కడ? ఇక్కడేనా అమ్మా? అక్కడ చేయబెట్టుకున్నానండి. నిజంగా అండి, ఆ రోజు దేవుడు విశ్వాసం నడుపుకోగా ఈ ఆయాసం తగ్గిపోతే నేను అన్ని మీటింగ్స్కి వస్తాను చెప్తాను, అన్ని కొడుకులకు వస్తాను చెప్తాను, నడుచుకుంటూ వస్తాను చెప్తాను. నమ్ముతారండి. ఇంటికి వెళ్ళాను, ఇంకా ఆ తర్వాత నాకేం లేదు, ఈ రోజుకి లేదండి, ఈ రోజుకి లేదు. నడిచినా పరిగెత్తినా ఏం రావట్లేదు, ఆయాసం రావట్లేదు. ఎవరు తీర్చారు ఇది? ప్రజా వైద్యశాల భాస్కర్ రావు గారు. ఎవరమ్మా చెప్పండి, ఎవరు తీర్చారు అమ్మా? తీసేసాడండి, అవతల పడేసాడండి. దాని గురించి నేను చాలా టెస్ట్ చేశాను తెలుసా, చాలా టెస్ట్ చేశాను. మళ్ళీ వచ్చేదేమోనని కూల్ డ్రింకులు తాగేవాడిని, ఐస్ క్రీమ్లు తినేవాడిని, ఆడుకునేవాడిని, పరిగెత్తేవాడిని, ఇప్పుడు పరిగెడతా. ఏం రావట్లేదు, ఆయాసం. డాక్టర్స్ కనుక, మనుషులు కనుక చేస్తే అది మళ్ళీ వచ్చేస్తుంది. కానీ తీర్చింది ఎవరు చెప్పండి? తీర్చింది ఆయనే. పాపం అదే పాపం ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు, చాలా బిల్ అయింది, సార్ ఏం పర్లేదని చెప్పని చెక్ ఇచ్చాడంట. చెక్ ఇచ్చాడు 10,000 ఎంత అయితే డాక్టర్ గారికి చెక్ ఇచ్చాడు. డాక్టర్ గారు ఫోన్ చేశాడు, ఏమండి మీరు చెక్ ఇచ్చారు, అందులో డబ్బులు లేవంట బ్యాంకులో, అది తిరిగి వచ్చేసింది అన్నాడంట. ఈ పేషెంట్ అన్నాడంట, సరిపోయిందండి అన్నాడంట. అదేంటయ్యా అంటే, మీరు బాగు చేసిన రోగం కూడా నాకు తిరిగి వచ్చింది. నీ చెక్కు తిరిగి వచ్చింది, నా రోగం కూడా. మనుషులు ఏది తీర్చినా అదేంటి చెప్పండి, వచ్చేస్తుంది. అది టెంపరీయే, కానీ దేవుడు ఒక్కసారి తీర్చాడా, చెప్పండి, అది మాత్రం మళ్ళీ. ఈ మధ్య టైం లేదు కానీ రోజు కనీసం 1.5 పరిగెడతా, నేను 1.5 పరిగెడతా. బయట పరిగెడితే టైం లేక పరిగెట్టే మిషన్ ఒకటి పెట్టారు, మా బ్రదర్ ఒక ఆయన ఇచ్చాడు. ఆయాసం అనేది రావాలని ప్రార్థన చేయమాకండి అమ్మ, చెప్తున్నాను సార్. ఆయాసాన్ని ఇచ్చారు అంటే ఏమి ఇప్పుడు ఏం చేస్తుంది, ఆయాస పడుతుంది పరిస్థితిని బట్టి. ఎలాంటి పరిస్థితి అండి, ఒక పక్క దైవజనుడు చేయి చాపాడు, ఒక పక్క బిడ్డ ఏడుస్తూ చేయి చాపుతున్నాడు, అమ్మ నాకి, అమ్మ నాకి ఇవ్వలేదమ్మా, నాకు ఇచ్చేసి అమ్మ, దేవుడు నీకు ఇస్తాడు, అమ్మ నాకు ఇస్తానన్నావు కదమ్మా, ఆకలేస్తుందమ్మా. ఆ పరిస్థితిని చూసి ఎంత ఆయాసం. మా జానకమ్మ గారు ఈ సంవత్సరం పరిస్థితులను బట్టి ఎంత ఆయాసపడి ఉంటావమ్మా నువ్వు? ఏది ఎక్కడుంది, ఆయాసపడుతుందో మానే ఉందా? ఎంత ఆయాసపడి ఉంటుంది. వచ్చే పరిస్థితులన్నీ నేను విన్నా చెప్తుంటే నాకు అనిపించిందండి. బహిరంగంగా నేను చెప్పలేదు కదా, నైట్లో చెప్పకూడదు. ఇన్ని కష్టాలు వచ్చాయా, ఇన్ని బాధలు వచ్చాయా, ఇన్ని మీరందరూ తెలుసు కదమ్మా. తెలియదంటే అమాయకులాగా చెప్తున్నారు. ఆయాసం ఏం చేశాడు? ప్రభుకుమార్ అన్నలో ఉన్న పొగట్టం కాదు కానీ ఎంకరేజింగ్, గొప్పతనం ఏంటంటే, ఒక దైవజనుడు ఎక్కడ ఎవరు వాడబడాలో, వారు ఏ వాక్యం చెప్పాలో ఆయనే తలపిస్తాడండి. ఈ వర్తమానం నాది కాదు, అమ్మించింది దేవుడు. అంత ఆత్మీయతను ఏంటి అంటే, అందుకని ఎంతమంది సేవకులు ఉన్నా అంటే నాకు చాలా గౌరవం ఇష్టం. నేను చెప్తా వచ్చినప్పుడు ఈ పరిస్థితులు ఇలా జరిగి నేను చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. అవునన్నా, ఇది అవసరం అన్నా వాళ్ళకి, ఇది ఒక అక్కరుందన్నా అని చెప్పినప్పుడు దానికి జస్ట్ నేను వస్తున్నప్పుడు చెప్పుకోవచ్చు.
ఎన్నోది ఏం ఇచ్చాడు? అందరు చెప్పండి. ఈరోజు నీ ఆశను నా ఆశను దేవుడు ఇంకా తీర్చలేదు అన్నోళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పండి. ఇచ్చాడు లేదా? ఏమా ఇచ్చాడే లేదా? తల్లి ఇచ్చాడు లేదా? వాదం తీగా ఇచ్చాడే లేదా దేవుడు? ఆశ తీర్చాడు. రెండవది నేనే దొరికాను అని అనుకుంటాను పాపం. మరి ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు. రెండవది ఏం ఇచ్చాడు? ఆకలి ఇచ్చాడండి. ఆకలి తీర్చాడు. ఆకలి. నాకు ఒకప్పుడు ఆకలి ఉండేది. ఏంటో తెలుసా? ఏ ఆకలి తెలుసా? చదువు ఆకలి. ఫెయిల్ అయిపోయి చదువు అనేది లేక ఇక చదువు మీద నాకు ఆకలి పుట్టిందండి. ఆకలి పుట్టింది. ప్రభువా అసలు చదువు ఎంత ఉందో అదంతా నాకు కావాలని అడిగానండి. ప్రభు మహిమార్థమై నాకు అన్నీ ఇచ్చేసాడు. పిహెచ్డీ అయిపోయాక రెండో పిహెచ్డీ చేసి డిగ్రీ చేసిన తర్వాత మా ప్రొఫెసర్ని అడిగాను, సార్ ఇంకా చదువుతానంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఎక్కువ మాట్లాడితే ఊరుకోండి, నేను కొడతాను. ఏముందిరా చదవటానికి? లేదు సార్, నాకు ఆకలిగా ఉంది, ఇంకా చదవాలి. ఎందుకో తెలుసా? ఈ చదువు అంటే ఎవరికి ఇవ్వాలి? నేను నా దేవునికి ఇచ్చేయాలి. ఆ చదువు ద్వారా వచ్చిన ఉద్యోగం ఆయనకి ఇచ్చేయాలి, వచ్చిన ప్రతిదీ ఆయనకి ఇచ్చేయాలి. అంత ఆశ. నా ఆకలి ఎందుకు చెప్తున్నాడు? ఎవరిస్తులు ఉన్నారని చెప్తున్నా. మీకు కూడా ఆకలి ఉంది కదా, బాగా చదువుకోవాలి, నేను మంచి ఉద్యోగం చేయాలి. నీ ఆకలి తీర్చువాడు అమ్మా ఎవరు? యేసు ప్రభువే. మూడోది ఏం తెచ్చాడంట? ఆయాసం. ఇంకా ఆయాసపడుతున్నావేమో, బాధలను బట్టి, కష్టాలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి. ఈ రాత్రి మీటింగ్ లో అది కూడా తీర్చేస్తాడు దేవుడు. నేను చెప్పాను కానీ ఆయాసం తీర్చేశాడండి ప్రభు. ఆయాసం గురించి ఒక టాబ్లెట్ ఇచ్చేవారు. 2 టాబ్లెట్ నాకు ఇప్పుడు గుర్తు. ఎన్ని టాబ్లెట్లు వాడాను. ఒకటి థియో ఆస్తలిన్ అనే ఒక టాబ్లెట్, రెండవది సెలెస్టైన్ అనే టాబ్లెట్, మూడవది స్టెర్లిన్. 3 టాబ్లెట్లు. తెలుసా మీకు? డబ్బులు దాచుకొని బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కుంటారు అందరూ. నేను టాబ్లెట్లు కొనుక్కునేవాడిని. బట్టలు కొనుక్కుంటారు అందరు, నేను మందులు కొనుక్కునేవాడిని. ఆ రోగం అలాంటిది, నా పరిస్థితి అలాంటిది. ఆ వయసులోనే దేవుడు అది తీసేశాడండి. 7th క్లాస్ తర్వాత ఇక నాకు ఏ ఆలస్యం, 24 గంటలు ఆడుతూనే ఉండేవాడిని, మందిరానికి వెళ్ళేవాడిని, ఖాళీగా ఉండేవాడిని కాదు. ఆయాసం ఏం చేశాడు? నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆ రోజు ఆయాసం తీర్చడం కారణం ఏంటంటే, ఈ రోజు బిజీగా ఉంచుతాం నన్ను. ఈరోజు ఇక్కడ, రేపు ఇంకొక ఊరు, రేపు ఇంకొక ఊరు. దేవుడు రావట్లా చెప్పండి. మా జాన్ అన్నాడు, ఏందన్నా నువ్వేమన్నా, ఒకరోజు వచ్చి మేము పడిపోతున్నాం. దేవుని కృప నీకు అంటున్నాడు. అవునన్నా, దేవుని కృప. ఆయాసం తీర్చిన దేవుడు నీ ఆయాసాన్ని కూడా విన్నాయని. 4వ చూడండి. 4వ చూస్తే ఆయన ఏం తీర్చేవాడుగా ఉంటున్నాడంటే, లూకాసు వార్త 7వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 7:42. చాలు, అప్పు తీర్చాడు. ఈ అప్పు అనే మాట మామూలు అప్పు కాదమ్మా. మన మీద ఉన్న అప్పు అది పాపపు అప్పు. అప్పుని ఇంకో మాటలు ఏమంటారు? అది రుణం. ఆ రుణ పత్రాన్ని, అప్పు పత్రాన్ని ప్రభు ఏం చేశాడు చెప్పండి అమ్మా? చించేశాడు, మేకులతో కొట్టేశాడు, సిలువకి అడ్డం లేకుండా ఎత్తి వేశాడు. మీకు తెలుసో లేదో, చాలా అప్పులు ఉండేవి ప్రపంచం, భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా భయంకరమైన అప్పులు ఉండేవి. ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి, మీకు గుర్తుందో లేదో, అప్పులన్నీ కొట్టేశాడు. గుర్తుందా మీకు? అప్పులన్నీ కొట్టేశాడు. మీ రైతులు అయితే తెలుస్తుంది మీకు, ఎవరైనా పొలాలు ఉన్నోళ్ళు. ఒక ఆవిడ నాకు చెప్తుంది, అయ్యా దేవుడు ఎంత గొప్పవాడు, ముఖ్యమంత్రి అని చెప్పి పేరు ఎందుకు చెప్పలేదంటే, లేపతి అంటారు. మళ్ళీ ఎందుకని నేను చెప్పను. అది ఆయన ఏం చేశాడు ఆ దినాల్లో? ఎంత ఉన్నా కానీ బ్యాంకులో చెప్పేశాడు, వాళ్ళ రుణపత్రాలను ఏం చేయండి, వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ ముందు చింపేయండి. నేను ఊరు వెళ్తే, మదనపల్లి వెళ్తే, అమ్మ చెప్పింది నాకు, అయ్యా
ఆ అప్పు ఎంతో తెలుసా? ఎంతమ్మా? 90 లక్షలు అంటండి. ఎంత? 90 లక్షలు 9 నిమిషాల్లో పోయింది. ఇంకా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏం తీర్చాడు? దేవుడు అప్పు తీర్చాడు. అప్పు తీర్చాడు మన పాపపు. అంతేకాదు ఎన్నో అప్పులు ఉన్నాయి. ఏం చేస్తూ వచ్చాడు ఆయన? తీర్చాడండి. నేను చదువుకునే దినాల్లో మరి మేము రక్షణ పొందిన తర్వాత మా యోహానన్నని పెద్ద ఉండేవారు సంఘంలో, చాలా పెద్ద ఆయన చుట్టూ ఉంటాడు. అందరూ చెప్పేవాడు, రే మీరు రక్షణ పొందారా, మీరు కాలేజీకి వెళ్తున్నారు, తల్లిదండ్రులు దగ్గర డబ్బులు తీసుకొని చదువుకోవడం కాదురా అబ్బాయి, మీరే కష్టపడాలి అనేవాడండి ఆయన. మీరు కష్టపడాలి, మీరు పని చేసుకోవాలి, మీ చదువులు మీరే చదువుకోవాలన్నారండి. అది నాకు నిజంగా నచ్చిందండి. సరే అని చెప్పని కొరియర్లో, విజయవాడలో ఫస్ట్ ఫ్లైట్ కొరియర్స్ లిమిటెడ్ అని అక్కడ జాయిన్ అయ్యాను. ఇంటర్ చదువుతున్నప్పుడు కాలేజీకి వెళ్ళాలి, మళ్ళీ అది అయిపోగానే లెటర్స్ పంచుకోవాలి పొద్దున, మళ్ళీ సాయంత్రం వెళ్ళి పికప్స్ అని ఉంటాయి. 7 సంవత్సరాలు ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అది చేసుకుంటూ వచ్చాను. ఇంకా అక్కడ వరకు పర్వాలా, 900 ఎంతో ఇచ్చేవాళ్ళు. అది కాలేజీలో ఎస్ఆర్ఆర్ఏ కాబట్టి తక్కువే, 250 ఎంతో ఉండేది సంవత్సరానికి. ఇప్పుడు కూడా 500 కంటే ఎక్కువ ఉండదు గవర్నమెంట్ కాలేజీలో ఫీజు, చాలా తక్కువ, సరిపోయేది. ఇంకా అదైపోయిన తర్వాత చదువులకి చాలా కష్టమైంది. అప్పుడే చేశారు ఫోన్, ఎవరంట? బజాజ్ ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు ఫోన్లు చేశారు. మొత్తానికి తీసుకున్నానండి, అప్పు తీసుకున్నాను. సరిపోలా, చదువుకు సరిపోలా, యూనివర్సిటీ ఫీజులు ఎక్కువైపోయినాయి. ఎంఫిల్ అనే దానికి 80,000 కట్టాలి. ఒక 40,000 బజాజ్లో, ఇంకొక 40,000 హీరో ఫైనాన్స్ అని ఉండేది, అందులో తీసుకున్నాను. క్యాపిటల్ అనేది ఉండేది, క్యాపిటల్ ఫస్ట్ అని నేను నాకు బాగా గుర్తు, తీసుకునేవాడిని. నెలకు వచ్చేసరికి చెప్పండి, అప్పుల మీద అప్పులు ఎలా కట్టాలి నేను అర్థమయ్యేది కాదు. వీళ్ళు కట్టడానికి ఇంకొక దగ్గర తీసుకునేవాడిని లోను, పర్సనల్ లోన్ అని, ఆ లోన్ అని, ఈ లోన్ అని, చాలా కష్టమైపోయేదండి. అప్పులతో నేను ఏమైపోతున్నా, కష్టపోతున్నా. బాగా గుర్తండి. మహేష్ అని ఒక ఆయన ఇప్పుడు గుర్తు సింగనగర్లో ఉన్నాడు. ఆయన నన్ను వెంటాడేవాడు. ఏంటి సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారు అంటే పాపం డ్యూటీ అది, వెంటాడేవాడు. అప్పుడు నేను చదువుకుంటానే ఉన్నా, చదువులో అవ్వాలా ఇంకా అప్పటికి. దేవుడు ఎలా తీరుస్తాడో చెప్తున్నాను. వచ్చేవాడు, వెంటాడేవాడు, ఎక్కడున్నారనేవాడు. భయం వేసేది నాకు ఆయన అంటే. ఇస్తున్నాడు, కట్టాలి నేను. అయిపోయిన తర్వాత దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఏంటంటే ఆయనకి అన్నప్పుడు నేట తెలుస్తాడు దేవుడు. ఏంటంటే ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఒక్కసారి అన్నీ ఏం చేస్తా వచ్చా, నేను కడుతూ వస్తే నేను నమ్ముతారా అండి? ఇక వాళ్ళు నా ఎంట పడేవాళ్ళు కదా, ఏమరు అది కట్టు ఇది కట్టు అని చెప్పాను. ఆ డబ్బులు వచ్చిన ఉద్యోగం వచ్చిన తర్వాత ఆలం తొందర పెట్టేవాడు. నేను బాబు ఎక్కడున్నావు, నువ్వు అర్జెంటుకు రా, ఇప్పుడు లేదు సార్ రేపు వస్తాను సార్, మీకు ఇంకా టైం ఉంది సార్ 2 రోజులు, లేదు ఈరోజు వస్తావా లేదా అని టెన్షన్ పెట్టేవాడిని. ఇదేంద్రా ఈయన ఇప్పుడైతే కానీ కట్టనన్నాడు, ఇప్పుడే రమ్మంటున్నాడు, ఊళ్ళో లేదు నాకు తెలియదంటే ఆయన ఊరి నుంచి వచ్చేస్తాడు పాపం. నీ అప్పు ఎలా తీరుస్తాడంటే ఆయన అమ్మ ఎంత సమృద్ధిగా. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు, ఒక్క అప్పు కూడా లేదు. మీరు ఏదైనా ఇస్తే తీసుకుంటాను, కానీ ప్రజెంట్ ఏ అప్పులు నాకు లేదు, అప్పు చేయాల్సిన అవసరం కూడా. ఈరోజు మీరు చెప్పను, మనిషి ఎక్కువగా ఈ రోజుల్లో ప్రాణాలు తీసుకొని దేన్ని బట్టి తెలిసింది, అప్పులు పాలైపోయి. అప్పులు పెద్ద తిప్పలంటండి, చాలా కష్టం. ఎలా తీర్చగలం కానీ దేవుడు తీరుస్తాడు. ఈరోజు ఏ అప్పుల్లో ఉన్నావు నువ్వు? ఎప్పంతా అరే ఆత్మ సంబంధమైన అప్పు తీర్చిన వాడికి తీర్చలేడా, నీకు తీర్చలేడా? తీరుస్తాడు. మంచి డాక్టర్ గారు పడమట్లో, పెద్ద డాక్టర్ గారు, ఆయన చాలా అప్పు చేశాడు, పెద్ద హాస్పిటల్ పెట్టుకున్నాడు. కానీ జనాలు రావట్లా, లాస్ వచ్చేసింది. కుటుంబంతో 2 పిల్లలు, భార్య, ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారండి. పెద్ద డాక్టర్ ఆయన, భయంకరమండి. ఏమైపోయినాయి అప్పులు? తీరుస్తాడు, అప్పు తీర్చి. అన్నీ చెప్తున్నాను మీకు గుర్తుండటానికి.
ఒకటి ఏం తీర్చాడు? ఆశను తీర్చిన దేవా. రెండవది వారి ఆకలి తీర్చాడు. మూడవది వారి ఆయాసం, ఇక్కడ ఏం ఆయాసం పోయింది. ఇంకా నాలుగవది అప్పు తీర్చాడు. ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, అప్పు తీర్చాడు. రెండవది, నాలుగవది. ఐదవది చూస్తే రండి దయచేసి, ఆయన ఏం తీరుస్తూ వచ్చాడు అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 45వ వచనం. 26:45. మత్తయి సువార్త 26:45. తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపై అలసట తీర్చే దేవుడు. అలసిపోయావా అమ్మా? నీ పరిస్థితులను బట్టి అలసిపోయావా? కష్టాలను బట్టి అలసిపోయావా? ఇబ్బందులను బట్టి అలసిపోయావా? నిందలను బట్టి అలసిపోయావా? అలసిపోయావు, నువ్వు అలసిపోయావు. ఏం తెచ్చే దేవుడు? బాబా అంటున్నాడు, అయ్యా నీ అలసటను అలసిపోతుంది. అలసట తీర్చే దేవుడు. అలసటలో ఉన్నావా? తొందరలో జీవిస్తున్నావు, కష్టాలు, ఇబ్బంది లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఇది నేను మాటలు వింటున్న ప్రియ గ్రామస్తులారా, ఏ అలసటతో ఉన్నావు? నీ అలసటను ఆయనే తీరుస్తాడు. ఇది ఎన్నవది? ఐదవది, అలసట తీర్చేది. అలసట పడుతున్నావా? కష్టపడిపోతున్నావా? ప్రయాసపడిపోతున్నావా? అలసట అంటే ఏంటి చెప్పండి? నీ శక్తికి మించి భారం, నీకు మించిన భారం అలసట వచ్చేస్తుంది. అలసటని ఏం చేస్తాడు ఆయన? ఒక పాట ఉంటుంది, ఏ పాట అన్నది? అలసట లేక ఆకాశము. ఏ పాట అది? రక్షణ ఉన్నతి. మన ఆ చరణం ఏంటి? ఏంటి ఆ చరణం? మీరు వెంటనే పాడి హెల్ప్ చేయాలి. అలసట లేక మమ్మెత్తుకుని ఆకాశమున నడుపును. అలసట లేక మమ్మెత్తుకుని ఆకాశమున నడుపును. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర సీముల వలెని నిశ్చలమైన. ఈ అనారోగ్యాన్ని బట్టి అలసటుందా అమ్మా? బాధలను బట్టి అలసట, కష్టాలను బట్టి అలసట. మనుషులు అలసట పెడుతున్నారా నిన్ను? అందుకని గొప్ప పుస్తకం ఉందిగా, దైవజనుడు భక్తి గారు రాశారు, అనుదిన ధ్యానాలు. ఏంటవి? అది అలసిన వానికి ఓరడించు మాటలు. ఎంత బాగుందండి! అలసిన వానికి అవి. అలసిపోయావా? ఆ మాటలు ఏం చేస్తాయి నిన్ను? ఈ పుస్తకాలు కొనుక్కొని చదవండి ప్రతి దినము. ఏవో మర్మాలు, అలసిన వానికి ఓట్ల నుంచి మాటలు, ఇంకొకటి ఎడారులు, సెలయేర్లు. బైబిల్తో పాటుగా బైబిల్ చదివాక అవి కూడా మీరు చదవండి. ఎంతో ఆదరణ కలిగిస్తాయి, ఊరడింపునిస్తాయి. ఏంటంట? అది అలసట తీర్చాడు. ఎన్నోది ఇది? ఐదవది. ఆరోజు మనం చూస్తే ఆయన ఏం తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదవండి. అదే మనం చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 చదివాం. ఇప్పుడు 4:16 చదవండి. 4:16. నా అవసరం తీర్చాడు. చాలండి, అవసరం తీర్చే దేవుడు. అంటే క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం. ఈ సంవత్సరం మన అవసరాలు తీర్చింది ఎవరు? దేవుడే. ఎన్ని అవసరాలు తీర్చాడండి. అవసరం అవసరం. మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం, ప్రభువా మాకు వ్యాన్ అవసరం, తీరుస్తూ వచ్చాడు. మాకు కీబోర్డ్ అవసరం, తీరుస్తూ వచ్చాడు. మాకు విశ్వాసుల అవసరం, మాకు సహకారుల అవసరం, మాకు నమ్మకమైన వాళ్ళ అవసరం. అవసరాలు ఏం చేస్తూ వచ్చాడు? ఇంకొక అవసరం గురించి కూడా అడుగుతున్నాము. అదేంటి అమ్మా? మందిరం స్థలం గురించి అడుగుతున్నాం. అది కూడా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఆయన సమయం అనేది ఒకటి. ఈరోజు ఏ అవసరం ఉంది నీకు?
ఆయన ఏం చేస్తాడంటే అవసరము తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఇదన్నది ఈరోజు మరి ఎన్నో అవసరాలు వచ్చాయి ఇంట్లో, కష్టాలతో కూడిన అవసరాలు, శ్రమలతో కూడిన అవసరాలు. ఈ అవసరాలు ఎవరు తీర్చలేరండి. అందుకని ఒక ఆవిడ కరువులో రాజు దగ్గరికి వెళ్ళింది. రాజా, ఆహారం కావాలి రాజా, నాకు ఏదైనా రొట్టె ముక్క అంటే ఇవ్వంటే ఆయన ఏమన్నాడో తెలుసా? యెహోవా నీకివ్వంది నాకెక్కడి నుంచి వచ్చిద్దమ్మా, నీకు ఇవ్వాలంటే నాకెవరు ఇవ్వాలి? చదవండి ఆ మాట, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటా. యెహోవా నీకు దయచేయనిది నేను ఎక్కడి నుంచి దాన్ని నీకు ఇవ్వగలనమ్మా, కళ్ళంలో నుంచి కూడా తేవటము కుదరదు. ఎన్నో అధ్యాయం అది? 1వ రాజుల 2వ రాజుల చదవండి. 2వ రాజుల 6వ అధ్యాయము రండి, 6:28, 26. అంతట ఇశ్రాయేలు రాజు పట్టణ ప్రకారం మీద సంచారం చేయగా చదవండి, సహాయము చేయమని. ఇప్పుడు చదవండి సిస్టర్. యెహోవా నీకు సహాయము చేయనిది. అది ఎంత బాగుంది, ఎక్కడి నుంచి, ఎంత గొప్ప మాట అండి. వాళ్ళు ఎంత రాజులైనా అధికారులైనా ఎవరు తీర్చాలి వాళ్ళ అవసరాలు? దేవుడు తీర్చాలి. వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి, వాళ్ళకి అవసరాలు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. అవసరాలు తీర్చేది ఎవరు చెప్పండి? దేవుడే. అవసరము తీర్చే దేవుడు. అవసరం. ఇది ఎన్నోది? ప్రతి కుటుంబ విషయంలో ప్రభువా నాకు నువ్వు న్యాయం తీర్చుతున్నావు, నా పూర్ణ హృదయంతో నేను స్తుతిస్తున్నాను. ఈ విధవరాలు యొక్క పరిస్థితిలో మనం చూసినట్లే ఇప్పుడు మనకు కూడా అవసరాలు ఉన్నాయి. అక్కడికిక్కడ పరిచయకు పంపించాలని ఫోన్లు చేస్తున్నారు అందరూ. ఏంటంటే అవసరము ఇచ్చాడా లేదా? ఏమా ఏనకమ్మా ఏది కూర్చున్నా నువ్వే అవసరము అవసరాలు తీర్చా. 6 చూస్తూ వచ్చా, 7వ చూస్తే చూడు ఏం తీర్చాడు. అందుకని మీకు గుర్తుండాలి, ఇంటికి వెళ్ళాక కూడా ధ్యానించుకోవాలి. అందరు నోట్స్ రాసుకోలేరని మీకు గుర్తుండటానికి అన్నీ ఒకే అక్షరంతో చెప్తున్నాను. ఏం తీర్చాడో తెలుసా? ఇవన్నీ దేవుడు చేసినవే, దేవుడు తీర్చినవే. 7వది చూస్తే 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనం. ఆత్మయందు చాలండి. ఇది ఆత్మీయతను తీర్చాడు, ఆత్మకి కావాల్సినవి తీర్చాడు. ఆత్మకి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. ఆత్మకి ఏం కావాలి? నీతిమంతం కావాలి. ఆత్మకి ఏం కావాలి? వాక్యం కావాలి. ఆత్మీయతను తీర్చాడండి, ఆత్మీయతను తీర్చాడు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఆత్మీయత ఉందా మనకి? చెప్పండి. అనిలుగా ఉన్నప్పుడు ఈ ఆత్మీయత ఉందా? లోకంలో ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు ఈ ఆత్మీయత ఉందా? లేదు. ఆత్మీయత అసలు ఏమాత్రము లేదు. ఆత్మీయ ఉపాచరణం వాడండి. ఆత్మీయ సుందర గృహములో ఆత్మీయ సుందర గృహములో ఆత్మీయ సుందర గృహములో ఆత్మ ప్రాణ ఆత్మీయ పడండి పెద్దగా. జీవమసగి ప్రభువా ఆత్మాను మేల్కొల్పితివి, ఆత్మాను మేల్కొల్పితివి. పడండి. ధన్య ధన్య ప్రభువు తానే రక్షణ మనకొసగే,
ధన్య 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 ప్రభుకు తానే రక్షణ అన్నకొసగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా ఏంటంట ఆత్మీయతనైనా తీర్చాడు. ఎంత బాగుందండి. ఒకప్పుడు ఈ ఆత్మీయత ఉందా అండి మనలో? ఈ ప్రేమ ఉందా ఒకరంటే ఒకరు? ఈ ఇష్టం ఉందా? ఈ మంచితనం ఉందా? ఈ సహవాసం ఉందా? లేదు. మాట చెప్పండి. ఇంకా ఈ ఆత్మీయత లేకుండా ఎంతమంది ఉన్నారు? రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, ప్రభుని హృదయంలో చేర్చుకోకుండా, బాప్తిసం తీసుకోకుండా, మందిరానికి రాకుండా ఉన్నావంటే నువ్వు ఆత్మీయ కరువులో ఉన్నావు, ఆత్మీయ అక్కర్లో ఉన్నావు, ఆత్మీయ లేములో ఉన్నావు. అది కూడా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. సంతోషం ఏంటంటే ఇక్కడ కోసూరు వారి పాలెం దాదాపు అందరూ కూడా ఎవరు? మొట్టమొదటి ఎవరు? అందరూ అన్యులే. దాదాపు ఎవరు? అన్యులే. అన్యుల్ని ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? చెప్పట్లేదమ్మా, మీ సాక్షి ఎట్టు చెప్తున్నా, ఎట్టు కనపడుతున్నా, నిజమే మంచి విశ్వాసులు ఇప్పుడు. కానీ ఒకప్పుడు అందరూ అన్యులమే. అప్పుడు మీరు అన్యుల జనులుగా ఉండి దేవుణ్ణి ఎరగని వారై ఉంటుంది. ఇప్పుడు యెహోవా తమకు దేవుడిగా గల జనులు అన్యులమైపోయారు. ఏం తెచ్చాడు దేవుడు? ఆత్మీయతను. కాబట్టి నా పూర్ణ హృదయంతో ఇక్కడ ఈ యొక్క సారపత్తు ఆ విధవరాల విషయంలో కూడా ఆత్మీయత తీరిపోయింది. ఎంతో మంది ఇంటికి వస్తున్నారు, ఆమె పెట్టే రొట్టెలు తింటున్నారు. మళ్ళీ భూమి మీద వర్షం కురిసేంత వరకు చెప్పండి అమ్మా, ఆ బుడ్డిలో నూనె అయిపోవాలా, తొట్టిలో పిండి. మరి మనకి చెప్పండి అమ్మా, మనకి తెల్లారిలోకి అయిపోతుంది. కరువులు, కాటకాలు, కష్టాలు. అందుకని ఎందుకు భయభక్తులు వారికి మేలు కొదువై, సింహ పిల్లలు ఆకలితో కొదువుకుంటాయి, ఆయన ఎందుకు భయభక్తులు ఉంచి వారికి మేలు కొద్దువా. కాబట్టి ఇంకా ఒకవేళ ఈ సంవత్సరం అంతంలో ఇంకేదన్నా ఆత్మీయ కొరతుంటే అది తీర్చుకోవాలి. ప్రభు హృదయంలో ప్రభుని చేర్చుకో, నీడే చేర్చుకో, రక్షణ పొందు, మారుమనసు పొందు. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు అన్నీ తీర్చేస్తాడు. కాబట్టి అదే మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ విధవరాల విషయంలో, ఆ పేదరాల విషయంలో ఏం తీర్చబడింది? చెప్పండి. తీర్చబడింది. ఆశ తీరిందా లేదా? ఒక రొట్టె అనుకుంటే ఎన్ని వచ్చినాయి? ఎన్నో రొట్టెలు. ఈరోజు నీ ఆశ తీరుస్తాడు. ఏది లేదనుకుంటున్నావో దాన్ని సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా చెప్పండి అత్యధికంగా ఆశను తీర్చాడు. రెండవది ఆకలి తీర్చేశాడు. అందరు ఆకలి తీరింది ఆమెను బట్టి. నీ ఆకలి తీరుస్తాడు ప్రభు. ఇక్కడ ఒకటి తీర్చాడని స్తుతిస్తున్నాం, రెండోది నీకు కూడా తీరుస్తాడని సువార్త కూడా చెప్తున్నాం. అంటే స్తుతి, రెండోది సువార్త. నీకేది అవసరమో. మూడవది ఆయాసాన్ని తీర్చాడు. నాలుగవది అప్పులన్నీ, రుణాలన్నీ ఇచ్చేశాడు ఆయన. ఐదవది అలసట తీర్చాడు. ఆరోది ఏంటి? అందరు చెప్పండి. ఏం తీర్చాడు? మన అవసరాలన్నీ. ఏడవది ఆత్మీయతను తీర్చాడు. ఇవన్నీ తీర్చడం కోసం ఆయన అన్నీ కోల్పోయాడు. ఆయనకి ఎన్నో అక్కర్లు, సహాయం చేసేవాళ్ళు లేరు. సెలవులో రక్తం కారుస్తున్నప్పుడు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, దాహం ఇచ్చేవాళ్ళు లేరు, దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు. ప్రభువా, ఆ గాయాలు మేకులు కొట్టారంట కదా, అసలు నొప్పి ఎలా ఉందని ఉడకలని అడిగారండి. కొరడాలతో కొడుతున్నారంట కదా ప్రభువా, అయ్యో అని ఎవరన్నా అన్నారా, మాట్లాడారా? ఆయనకి ఎవ్వరు ఏమీ నీ కొరకు, నా కొరకు ఆ ప్రియుడు కల్వరిశిలో రక్తం అంతా కార్చి ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మళ్ళీ వస్తున్నాడు.
అసలైంది తీర్చడానికి, ఏంటి తీర్చడానికి చెప్పండి? పరలోకం మనకి ఇవ్వటానికి. ఎప్పుడు తీరుస్తాడో ప్రభు ఎరగలేదో, పరలోకం ఇవ్వటానికి. పరలోక 7వ దేనికి వస్తున్నాడు, తర్వాత చివరిగా ఎందుకు వస్తున్నాడు అంటే ఆనందం తీర్చడానికి వస్తున్నాడండి. ఏ ఆనందం ఇది? పరమానందం. నేను ఒక బ్రదర్ వచ్చారు, నాకు అది సంతోషం వేసింది. పరమానంద కుమార్ అంకుల్ అని ఒక ఆయన మనకి చెన్నైలో, మన పాటలన్నీ ఆయనే పాడారు, హల్లెలూయా పాడారు. ఆ పాటలు ఏంటంటే క్రైస్తవ జీవితం, యేసు ప్రభువా నీవే మహిమ నిరీక్షణ, అవన్నీ అంకుల్ పాడారు. ఆయన లేని మహిమలోకి వెళ్ళారు. వాళ్ళ కుమారుడు వచ్చాడు నిన్న మీటింగ్ జరిగితే విజయవాడలో. నాకు చాలా సంతోషం అనిపించింది. నీ పాటలు నేను వింటానన్నా అంటే ఆయన అంటున్నాడు, నీ వాక్యం కూడా నేను వింటా అంటున్నాడు. సరే చెల్లి అయిపోయిందిలే. ఆనందాన్ని తీర్చడానికి ఆయన, ఎవరైనా ప్రభు నెరవేరకపోతే జాగ్రత్త. విడిచిపెట్టబడ్డావా? ఘోరమైన నరకం ఉంది. అది తీర్చలేని అగ్ని, అగ్ని తీర్చలేదు. అగ్ని ఆరదు, పురుగు, ఘోరమైన పరిస్థితి. అది తప్పించుకో. నరకంలో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఈరోజు నీ ప్రభుకు హృదయం ఇచ్చేస్తాయి. ఆయన ఆశ ఒకటే, ఏమని దేవుడు ఆశపడుతున్నాడు? అందరూ అంతటను మారుమనసు పొందాలి, ఎవరు నశించిపోకూడదు, అందరూ పరలోకంలో. ఇది దేవుని ఆశ. ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశను తీర్చు. నీ ఆశ కూడా కళ్ళవలసింది. కళ్ళు మూసుకోండి ఒక నిమిషం. ఈ మాటలు వింటున్నా ప్రియులారా, ఇంకా నీ ఆశ తీర్చబడలేదా? నీ ఆనందం తీర్చబడలేదా? నీ అవసరత తీర్చబడలేదా? నీ పరిస్థితి ఇంకా మార్చబడలేదా? ఇదిగో దేవుడు నీ ఆశను తీర్చడానికి వచ్చాడు. నీ అక్కర చూస్తున్నాడు, నీ కష్టం చూస్తున్నాడు. నీకు వచ్చిన కరువు ఆయనకు తెలుసు, నీకు వచ్చిన బాధ ఆయనకు తెలుసు, నీ మీదకి వచ్చిన శ్రమ ఆయనకు తెలుసు. తీర్చే దేవుడు ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్నావా? తీరుస్తాడు ఆయన. ఆరోగ్యం కూడా ఇస్తాడు ఆయన. నీ ఆరోగ్యాన్ని కూడా తీర్చే దేవుడు ఆయన. ఆనందాన్ని తీర్చే దేవుడు. కాబట్టి ఆయన అద్భుత కార్యాలన్నిటినీ, అదే చదువుకున్న మొదటి వాక్యం, అద్భుత కార్యాలన్నీ ఆయన చేస్తాడు. ఇంకెవరైనా ప్రభుని అడగకపోతే అమ్మ ఈరోజైనా తీర్మానం చేసుకో. సంవత్సరం చివరిలోకి వచ్చేసావు. ఎవరు తీర్చలేరు. మనుషుల కొరకు ఎదురు చూస్తున్నావు, స్నేహితుల కొరకు ఎదురు చూస్తున్నావు, బంధువుల కోసం ఎదురు చూస్తున్నావు. ఎవరు ఏమీ తీర్చరు. సమస్తము తీర్చువాడు ఆయనే. ఆ ప్రభుని జీవితంలో చేర్చుకో. అంత మాత్రమే కాదు, ఇవన్నీ ఈ సంవత్సరం అంతా మనకు తీర్చినందుకు ప్రభుని మనం స్తుతించాలి, ఆరాధించాలి, కృతజ్ఞతలు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది ఆశించెదను. క్రీస్తుని యందే తృప్తి పొంది ఆశించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రాక్షసునాశ్రయించి నేదన్యుడనైతిని. రాక్షసునాశ్రయించి నేదన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. దయచేసి అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. ఇంకా ఈ అక్కర్లో ఉన్నావు, ఆశలో ఉన్నావు. ఆయన తప్ప ఎవ్వరూ తీర్చలేరమ్మా. ఎవరి వల్ల కాదు, రాజు కూడా నా వల్ల కాదు.
వాయువుని నేను ఎక్కడి నుంచి ఇస్తానమ్మా? మనుషుల మీద ఆధారపడి, ఎవరో ఇస్తారని ఆధారపడి ఎంతో నష్టపోయావు. ఎవరో మాట నమ్మి మోసపోయావు, కృంగిపోయావు, అన్నీ కోల్పోయావు. ఎప్పటికైనా సరే ప్రభువుకు నీ జీవితాన్ని, హృదయాన్ని రక్షింపబడి కూడా ఇంకా నీ ఆశ తీర్చబడలేదు. దేని కొరకు ఆశపడుతున్నావు? దేని కొరకు ఎదురు చూస్తున్నావు? దేవుడు తీరుస్తాను. ఇక నేను మనుషుల మీద కాదు, ఈ సంవత్సరం అంతంలో ప్రభు మీదే ఆధారపడతాను, ప్రభువుని అడుగుతాను, ప్రభు దగ్గర నుంచి పొందుకుంటాను. ప్రభువు నా ఆశను తీర్చాలని నా కొరకు ప్రార్థన చేయండి అని ఇష్టపడితే అందరూ అలాగే ప్రార్థనలో ఉండగా ఈ ప్రార్థన కోరిన వారిని కూడా స్థానం చూపించు. సహోదరి, దేవుడిని ఆశను తీర్చును గాక, మా దేవుడిని ఆశను తీర్చును గాక. అందరూ అలాగే ప్రార్థన, మా దేవుడు నీ ఆశను తీర్చి నీ ఆయాసాన్ని తీర్చును గాక. ఎవరైనా ఉన్నారా ఇలాంటి ప్రార్థన సహాయం కోరి తీర్మానం చేసుకుని నీ కూడా హస్తాన్ని చూపించు, నీ కూడా హస్తాన్ని చూపించు. అమ్మా దేవుడు నీ ఆశను కూడా తీర్చును గాక. ఇంకెవరున్నారా? చివరి నా జీవితానికి అప్పగించుకుంటాను, నా మీద నేను ఆధారపడతాను. థ్యాంక్ యూ. మీ చేతులు దించండి. పరిశుద్ధులైన తండ్రి, క్రీస్తు నామంలో నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రికాల సమయంలో కొలుసులు వారి పాదం గీతలు ప్రార్థనానంతరం ఆధారం చేసుకొని జరుగుతూ వచ్చిన స్వార్థ కృతజ్ఞత సంవత్సరాంత కూడిక ఎంతో సాయపడినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అలసటతో వచ్చిన మా అలసట తీర్చారు, ఆశతో ఉన్న మా ఆశను తీర్చారు. ఈ సంవత్సరం అంతా కూడా జానకమ్మ గారు కుటుంబంలోనే కాదు ప్రభు, మా అందరి జీవితాల్లో వీటిని తీర్చారు. సారపతు స్త్రీ జీవితంలోనే కాదు, మా అందరి జీవితాల్లో, దావీదు జీవితంలోనే కాదు, మా జీవితంలో కూడా మాకు తీర్చుతూనే వచ్చావు. అద్భుతమైన నువ్వు తీర్చిన 7 విషయాలు బట్టి నేను కూడా ఈ కుటుంబ పక్షాన, సంఘ పక్షాన, అందరి పక్షాన నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుతూ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభు, మీరు చేసిన కార్యం మా రుణం ప్రభు, అది ఎన్నిటికీ తీర్చేటట్లు ఉండాల్సిందే. కాబట్టి అంతగా మాకు అన్నీ తీర్చారు, కానీ నీ రుణం మాత్రం మేము తీర్చలేదు ప్రభు. త్యాగం చేసావు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరి కుడికి కలిగి ఉన్న కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ నెల, ఈ వారం అంతా, సంవత్సరాంతం క్రిస్మస్ దినాలను బట్టి బేతేలు ఆధారం చేసుకొని ఆయా గ్రామాల్లో జరిగిన ప్రతి సువార్త కూడిక పరిచర్యను బట్టి వందనాలు. మరి పరిచర్య ఖాళీ లేకపోవడాన్ని బట్టి కొన్ని రోజులు మేము రాలేకపోయాం. అయినప్పటికీ పరిచర్యలో తోడుకుంటూ వచ్చారు దాసు ప్రభు కుమార్ అన్న, సహకారులు, సంఘం. వారి ప్రేమ ఎంత గొప్పది. ఒకప్పుడు మాకు ఇలాంటి ఆత్మీయత లేదు, యేసు ప్రభువులో మాకు రక్షించి ఆత్మీయతనిచ్చావు. ఇంకెలాంటి ఆత్మీయత లేని అన్యులైన వారు, ఈ కుటుంబాలు, ఈ గ్రామస్తులందరికీ రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మరి జానకమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సాంబశివరావు గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. జానకమ్మ గారి విశ్వాసాన్ని బలపరచండి ప్రభు. అలాగే ప్రభు, సాంబశివరావు రక్షింపబడాలి, ఆయన ఆశను తీర్చండి. కుమార్తె శాంతి లక్ష్మి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మనవరాలు భావన రక్షణ కొరకు, ఇంకొక మనవరాలు శ్రీ చందన కొరకు ప్రార్థిస్తున్నాను. చిన్న కుమార్తె భూలక్ష్మి కొరకు, చిన్న అల్లుడు గారు రాంబాబు గారు కూడా రక్షింపబడాలి. మనవడు దీక్ష రక్షణ, మనవరాలు పల్లవి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే అత్తగారు, అమ్మ పెద్దావిడ మల్లేశ్వరమ్మ గారు ఆరోగ్యం కొరకు కూడా, తల్లిగారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దయచేసి ఈ దిన కూడిక ద్వారా వారికున్న 7 కొద్ది ఏదైతే ఉందో అది మీరు తీర్చండి ప్రభు. అంతేకాదు ఆశతో ప్రభా, మరి తండ్రి రేపు ఎంతో పరిచర్యలు, ప్రయాణాలు ఉన్నా మీ దాసులు, దైవ సేవకులు ప్రయాసతో దూరం నుంచి వచ్చారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే సిస్టర్స్, బ్రదర్స్ కూడా చాలా దూరం నుంచి వచ్చారు, దగ్గర నుంచి వచ్చారు. అందరినీ జ్ఞాపకం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళక ముందే ఏది వారి జీవితంలో తీర్చబడలేదో మీరు తీర్చి వారిని పంపించి సహాయం చేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకోండి. కొసువారిపాలెం బేతేలు
రేపటి దినాన్ని వాచ్ నైట్ సర్వీస్ ఉంది ప్రభా. మరి 1వ తారీఖు ఆరాధన ఉంది ప్రభా. విలాస్ వ్యవహారం కూడా తీసుకొస్తున్నారు, బలపరిచి వాడుకొని. గత క్రిస్మస్లో జానన్ కూడా వాడుకున్నారు. గత వారంలో అంతలో ప్రభా మరి ఆదివారం సోన్ రాజాన్ని వాడుకున్నారు. ఇంకా ప్రభా మరి వాచ్ నైట్లో న్యూ ఇయర్ సర్వీసులో ఇంకా ఏ వాగ్దానం కొరకు ఆశపడుతున్నారో ప్రజలు ఆ ఆశను మీరు తీర్చండి. నూతన కార్యాలు చేయండి. కొత్త సంవత్సరంలో పరిచయం అభివృద్ధి చేయండి. ఆత్మను రక్షించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోగ్య శుభ్రం ద్వారా జరుగుతున్న ఇయర్ ఎండింగ్ న్యూ ఇయర్ మినిస్ట్రీలో సాధించి మా కూడా సియోను ద్వారా జరుగుతున్న పరిచయను ఆ స్థలాలకు దాసులు వెళ్తున్నారు. అంతేకాదు తండ్రి మరి సియోనుకు అనుబంధంగా ప్రార్థిస్తూ ప్రేమ కలిగి సహవాసం కలిగిన 40 సంఘాలకు కూడా మీరు ఇచ్చిన వాగ్దానాలు బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ వాగ్దానాలు సంఘాల్లో నెరవేర్చి మహిమ పొందమని కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఎవరైనా బలహీనంగా ఉంటే స్వస్థపరచండి. అనారోగ్యంగా వచ్చుంటే బాగు చేయండి. దుఃఖంతో వచ్చుంటే ఆదరించండి. అసమాధానంతో వచ్చుంటే సమాధానపరచండి. మహిమను పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ కుటుంబానికి, బిడ్డలందరికీ, వచ్చిన వారికి, సర్వలోకున్న పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండి ఆశను తీర్చునుగాక. ఆమేన్. ఆశగునినా నా ప్రాణమున, ఆకలి గొనినా నాదు ఆత్మను, ఆకలి గొనినా నాదు ఆత్మను, మేలుతో నీవు తృప్తిపరచితివి, మేలుతో నీవు తృప్తిపరచితివి. యేసు ప్రభుని ఒక దర్శనములో నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ లార్డ్. లాస్ట్ ఏమిగా ఏమా ఇంకేమన్నట్టు అట్టాకు వచ్చిందా? ప్రైజ్ లార్డ్.